సో అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఇప్పుడంటే వినాయక చవితి ఎట్లా వేసుకుంటారంటే ఇక డీజేలు అవి పెట్టి అన్నీ భలే వేసుకుంటున్నారు అండ్ ఎగురుతున్నారు, తాగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ బట్ వన్స్ అపాన్ ఏ టైం నా చిన్నప్పుడు నా 4th 5th క్లాస్ వరకు ఇలా పొలంలోకి వెళ్ళేసి ఒక మంచి వరం ఉంటుంది, ఆ ఒడ్డులోకి వెళ్ళి మంచి నల్లటి బంకమట్టి తెచ్చుకొని ఆ బంకమట్టితోటి మంచిగా వినాయకుడిని వేసుకొని కట్టెలు మొత్తం ఇట్లా వై షేప్ కట్టెలు కొట్టుకొని వచ్చి 4 మంచి గుంజల్లాగా వాతి ఆ పైన కట్టెలు వేసి పైన పందిరు గానుగాకు ఉంటుంది, ఆ గానుగాకు తోటి మంచిగా పందిరు వేసుకొని ఏమైనా పువ్వులు అవి పెట్టుకొని ప్రశాంతంగా ఫ్రెండ్స్ అందరము 3-4 కలిసి మంచిగా వేసుకుంటూ వాళ్ళము పెట్టి మళ్ళీ 9 రోజుల తర్వాత పెద్ద వినాయకుని తోటన్నా అట్లా పోయేసి వెనకకి వెళ్ళిపోయి మేమే నిమజ్జనం చేసుకుంటాం. ఏం పాటలు లేవు, ఏం లేవు, ఏం పూజలు లేవు, పూజారి లేడు, ఏం లేదు, అంటే పూజారి లేడు, బట్ మేమే పోయి వినాయకుని దగ్గర పోయి ఇట్లా మొక్కేటోళ్ళం అంతే. రోజుకు అట్లా పోయి ఏమైనా పండ్లు అవ్వ ఇవ్వ ఉంటాయి, వెలక్కాయ ఇష్టం అని చెప్పేసి వెలక్కాయ పెట్టేటోళ్ళం. బట్ దట్ వాస్ యాక్చువల్లీ రియల్ గణేష్ చతుర్థి అంట. ఇప్పుడున్నది కొంచెం పద్ధతిగా ఉండండి, ఈవెన్ నిమజ్జనం రోజు కూడా తాగకుంటే బెటర్. అండ్ లడ్డు వేలం పాటల కోసమో లేకుంటే దేనికోసమో చూపించుకోవడం కోసం, షో ఆఫ్ కోసం వేస్తున్నది చాలా వరకు యూత్. సో అట్లా కాకుండా రియల్ గణేష్ చతుర్థి భక్తితో చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడే నీకు ఏమైనా ఇవ్వాలని ఇస్తాడు. కానీ ఏదో ఎంజాయ్ కోసం, పార్టీ కోసం, ఈ 9 రోజుల పండగ కోసం పండగ వేసుకుందామని చెప్పేసి మొత్తం ఫ్రెండ్స్ అందరు ఇక దానికోసం చేస్తూ ఉంటారు. ఎనీవే, హ్యాపీ వినాయక చవితి ఫ్రమ్ జర్మనీ.